అది చెప్పాను కదా, తగ్గకు చొంగ కార్చకని చెప్పాను కదా. అది సూపర్ సూపర్. ఇలాగే రండి మీతో కొంచెం విడిగా మాట్లాడాలి. విడిగా మాట్లాడాలని చెప్పారు కదా, వెళ్ళు. మాట్లాడాలని చెప్పిన దానికి ఇలా పరిగెడతాడు. రండి, ఇక్కడే అందరూ విడిగా మాట్లాడుకుంటారు. చెప్పండి. అదేంటంటే నాకు తెలుసు, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇలాంటి విషయాలు మగవాళ్ళు చెప్పడం వేరు, ఆడవాళ్ళు చెప్పడం వేరు. నాకు ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు. ఏంటండి మొదలెట్టేది? అదే అంతా అయిపోయింది కదా, చెప్పండి. లేదండి, ఆ విషయం మీతో ఎలా... ఏంటండి ఇంకా ఎన్నాళ్ళని దాచిపెడతారు? పర్లేదు చెప్పండి. సరే చెప్తాను. అక్కడున్నది నా ఫ్రెండ్. అయితే ఇప్పుడేంటి? తన పేరు గీత. నైస్ నేమ్ అండి. ఉంటే ఉంటేనే ఉండి మీరు మన మ్యాటర్కి రండి. అది అదేం లేదండి, నా స్కూటీ మిస్ అయిపోయినట్టే తన స్కూటీ మిస్ అయిపోయిందండి. నా స్కూటీ కనిపెట్టి తెచ్చినట్టు తన స్కూటీ కూడా కనిపెట్టాలండి. అదేనండి మ్యాటర్. ఏంటి, స్కూటీ కనపట్టలేదా? కనిపెట్టి తీసుకొచ్చి ఇవ్వాలా? దీనికైనా ఇంత బిల్డప్? నీ కాళ్ళు చేతులు ఊరికే ఉండవా? ఓసారి తలదించి కిందకు చూడు. నువ్వు సిగ్గుపడుతున్నావు అనుకుని కాలుతో గెలికి నీళ్లు పైకి వచ్చినాయి. సారీ అన్న. ఏంటి సారీ? ఏంటండి స్కూటీ కనపట్లేదు అనేసారు? నేను ఇంకేదో అనుకున్నానండి. ఏమనుకున్నారు? ఏ రవి, ఫ్రెండ్ ఉమా. మొత్తానికి నీ ఏంజల్ ని కాలేజీకి తీసుకొచ్చేసా? ఏంజలా? అవునండి, మీరే వీడి ఏంజల్. లవ్ అంటే లవ్, మామూలు లవ్ కాదండి. మీరంటే వీడికి ప్రాణం అనుకోండి. లవ్వా? వెళ్ళిపోతుందేంటి? పోవే. సారీరా, కోప్పడుకు. మరి కోప్పడకుండా తను స్కూటీ కనపట్లేదని చెప్పడానికి వచ్చింది. మొత్తం చెప్పేశావు. ఆ రోజేదో రూట్ క్లియర్ అన్నావు. ఆ రోజు ఏదో నమ్మకంతో చెప్పాను, ఇక ఎప్పటికీ క్లియర్ అవ్వదు. కాదురా, అమ్మాయిల సైకాలజీ నాకు బాగా తెలుసు. తను నిన్ను చూడటానికే వచ్చింది. స్కూటీ కనబడలేదు అంటూ ఒక సాకు మాత్రమే. ఏంటే నువ్వనేది? తను కాంపౌండ్ దాటిలోగా నేను చూడకపోతే నన్ను అడుగు. చూసిందంటే నీ మీద లవ్ ఉందని అర్థం. అమ్మని సార్. నమస్తే సార్. ఏంటి సార్ ఉమా 2 రోజులుగా కాలేజీకి రాలేదు? ఊరికి వెళ్ళింది. ఊరికి వెళ్ళిందా? ఏంటి సడన్ గా నాకు చెప్పి వెళ్తుందే? వెళ్లాల్సిన పని పడింది, వెళ్ళింది. ఏంటి సార్ బళ్ళన్నీ కనపట్టల్లా? అన్ని సర్వీస్కి ఇచ్చాను. ఓ, మన రామకృష్ణకేగా సర్వీస్కి ఇచ్చారు. నేను అక్కడికి వెళ్ళి తీసుకుంటాను. వద్దు, నువ్వు వేరే చోట ఆటో తీసుకుని నడుపు. ఏం సార్, అద్దె కరెక్ట్ గానే ఇస్తున్నానుగా మీకు. బండి అమ్మేపోతున్నాను. చాలా బండి అమ్మబోతున్నారా? ఎందుకు సార్? ఫైనాన్స్ కట్టలేకపోతున్నాను. అన్ని నీకు చెప్పాలా? వేరే ఆటో చూసుకోమని చూసుకోవచ్చు కదా. మీరు ఇంకేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారు. పర్లేదు, వస్తా. ఏం సార్ ఉమా ఊరికి వెళ్ళిందన్నారు, అదిగో వస్తుంది. ఊరికి వెళ్ళిందంటే వెళ్ళిపోయినట్టేనా? ఊరికి బయలుదేరుతోంది. అన్ని నీకు వివరంగా చెప్పాలా? ఎందుకు సార్ కోపడుతున్నారు? ఉమా ఉండండి సార్, నాతో చదువుకునే అమ్మాయి ఊరికి వెళ్తుంది కదా, 2 మాటలు మాట్లాడొస్తాను. ఏంటమ్మా సడన్ గా ఊరికి? ఫోన్ కూడా చేయలా? ఉమా ఏంటి, ఏమైంది? ఏమైందో చెప్పు, అడుగుతున్నానుగా. ఇంకేమవ్వాలి? బుర్రలేని గాడిద గాడిద. ఎవరి దగ్గర ఏం అడగాలో తెలీదా నీకు? ఏ ఉమా, ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగింది ఉమా? ఫ్లాగ్ డే డొనేషన్ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. డొనేషన్ సార్, ప్లీజ్. ఫ్లాగ్ డే సెలబ్రేషన్ సార్, ప్లీజ్. ఓకే ఓకే. కాలేజ్ స్టూడెంటా? అవును సార్. ఓ సార్ డొనేషన్ సార్. రఘు, అడిగావుగా,
బళ్ళన్నీ ఎక్కడున్నాయని రాణా మనుషులు వచ్చి తీసుకెళ్లిపోయారు. మీ అమ్మాయిని పంపించు, బళ్ళన్నీ తిరిగి పంపిస్తాను అంటున్నాడు. చెప్పు, పంపమంటావా? పోలీసులకు చెప్పారా? నువ్వు వచ్చేటప్పుడు ఒకడు వెళ్ళాడే, వాడు పోలీసు వాడే. నేను చెప్పడానికి ముందే వాడు వచ్చి నాతో చెప్పి వెళ్ళాడు. రాణాతో పెట్టుకోవద్దు, వాడు చెప్పినట్టు చెయ్యండి అని. కాంప్రమైజ్ చెయ్యడానికి వచ్చాడు. కన్న తండ్రిని బ్రోకర్ పని చెయ్యమంటున్నాడు రా. చెయ్యమంటావట్రా? 40 ఏళ్లుగా ప్రశాంతంగా జీవితాన్ని సాగిస్తున్నాను. అమ్మేమని చెప్పాను, దీని చదువు ఆపేసి ఊరికి పంపించేస్తున్నాను. ఒక ఆడపిల్లను కని పెంచి పెద్ద చేసి చదివించి ఒక అయ్య చేతిలో పెట్టేంత వరకు ఒక కన్న తండ్రి పడే బాధేవుడో తెలుసాడ్రా నీకు? మంచితనం దేవుడు అనేవేవి లేవురా. ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి మాకు వచ్చి ఉండేదా? వాళ్ళంతా నాశనం అయిపోతారు, ఖచ్చితంగా నాశనం అయిపోతారురా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఊరికే కదా, నేను పంపిస్తా. మీకు కొడుకుంటే వాడితో తన్ని ధైర్యంగా పంపిస్తారు కదా. ఏంటది ఇక్కడ? కొంచెం బండి కావాలి. ఎందుకు కావాలి? కూర్చోమ్మా. అన్నా, బాబుతో రావడానికి సిగ్గుపడి ఆటోవాడితో వచ్చింది. తాళాలు ఇచ్చి దాన్ని తీసుకురా.
వెళ్దాం